ఓకే చింటూ, నేను ఈ బళ్ళు మీద నొక్కినా. ఎక్కడున్నావు సాత్కన్నా? ఇంకా అత్తలేవు. నువ్వు ఎప్పుడో స్టార్ట్ చేసినావు కదా. ఏ మధ్యలో ఉన్న అత్తలేదు, ఇంకా కొంచెం లేట్ అవుతుంది. తొందరగా వచ్చేటట్టు చూడు. ఈ సెట్టింగ్స్ చేయడానికి ఛాన్స్ ఇవ్వబడ్డది. మైన్క్రాఫ్ట్ ఎక్కానంటే గోదా. ఓకే లోపలికి వస్తాను ఇక. లోడింగ్ 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 లోడింగ్. వచ్చినట్టున్నా, ఒకసారి చూడు. వచ్చినావు. ఓకే ఏ కనెక్ట్ ఏమి ఓకే వచ్చింది. నేను వస్తున్నా. ఎటు పోతాను? కేవ్ దొరికింది. కేవ్. అయ్యో, అందులో వాటర్ ఉన్నాయి. షెట్, మంచిగా లూట్ దొరుకుతుంది అనుకున్నా. నేనైతే ఐరన్ దొరుకుతుంది. నేను ఒక బ్రైట్నెస్ పెట్టుకుంటావు చక్కగా వల్లే. ఇప్పుడు వస్తాను నేను వెనకాలకి. వుడ్ మైన్ చేద్దామంటావా? చూద్దామా. ఓ వాటర్ ఘోరంగా ఉన్నాయి. కొద్దిగా అయితే అలవాడు. నా ఉన్న లూట్ మొత్తం అరే పడితే బాధపడాల్సింది లూట్ పోతుందని కాదు, మళ్ళీ పైకి ఎట్లా రావాలని. ఒక్కసారి పడితే మళ్ళీ పైకి రావడం ఫుల్ కష్టం అవుతుంది. మనం పైకి పోదాం పట్టిగా. ఎటు కాకుండా ఇరికినా. నేను తెలియకుండా అన్నీ వాడాలి, పోయి పీకి వాడాలి. నేను అంతే వుడ్కి మైన్ చేయడం అవుతాను. నేను ఆల్రెడీ చేస్తూనే ఉన్నా. ఓకే వుడ్ మైనింగ్ అయిందా? లాస్ట్ ఇంకా 2 బ్లాక్లు ఉన్నట్టున్నాయి. అది అయిపోయింది. తొందరగా వుడ్ మైనింగ్ చేసినాక నీకు పికాక్స్ ఇస్తాను, స్టోన్ దేపో. ఓకే ఫస్ట్ నేను నా సెట్టింగ్స్ వేసుకోవాలి. మర్చిపోయినా. అరే నా చెట్టు ఏంది ప్లేస్ అయితే లేదు. అరే దీనికి ఏమైంది? ఒక్క నిమిషం. పుష్పైన ఇంకా సెట్టింగ్స్ మార్చుకుంటావు. ఏమైంది సాత్కన్నా? ఈ సెట్టింగ్స్ కొంచెం సెట్టింగ్స్ మార్చుకొని చేస్తావు. ఒక విషయం సెట్టింగ్స్ అయితే లేవు. తొందర పో, నీకు పికాక్స్ ఒక్క విషయం నేను సెట్టింగ్స్ వేసుకుంటావు. అయిపోయింది. ఏం చేసినావు సాత్కన్నా? అక్కడనే నిల్చొని చూస్తాను. ఏం లేనా, అది ఇంతసేపు బ్లాక్లో ప్లేస్ చేయడం వస్తలేదు. అందుకే నేను కొంచెం ఒక బటన్ని చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు మంచిగా ప్లేస్ చేయడం వస్తాను. ఓకే నేను నా దగ్గర ఉన్న వుడ్ అంతా ఇచ్చేస్తా. ఒకసారి ఇచ్చే. 1 minute. ఏం చేయాలి? వుడ్ తీసుకొని ఒక పికెక్సీ. ఓకే నచ్చేస్తా. ఒక షైతా అన్న వచ్చేసినాయి. మళ్ళీ నాకు వచ్చినాయి. ఏమైంది? ఇచ్చేసిన చేయాలి ఇప్పుడు పికాక్స్. చేయి. క్రాఫ్టింగ్ టేబుల్ చేస్తాను. చింటి మీద ఒక ప్రాంక్ చేస్తాయండి. చింటుతోనే ఏ పికాక్స్ చేస్తాను. ఏంది సాత్కన్నా గిట్లా చేస్తాను? అంటే ఏదో అట్లా చేస్తాను అంతే, ఏం లే. ఇంకోసారి నేను పికాక్స్ దొరికింది కదా, వెళ్ళి స్టోన్ తీసుకొని వస్తా. తొందరగా తీసుకురా, నేను ఆల్రెడీ వెయిట్ చేస్తాను. ఓకే అండర్స్టూడ్. అయిందా సాత్కన్నా? అవుతాను. ఎన్ని చేస్తాను? తెత్త కొన్ని. ఏమైంది? తెచ్చినావా? నువ్వు ఎక్కడ కనబడ్డావు? నువ్వేంది ఆడపడ్డావు?
ఏమో జారాడు ఇట్లా పోతుంటే జారి పడ్డాడు. సరే వస్తానా. ఎటు కాకుండా ఆడు ఇరికిన. షట్. ఏమైంది సార్ కన్నా? ఏం చేసినావు మళ్ళా? సెట్టింగ్స్ మళ్ళీ మార్చుకుంటావు. ఓకే, నేను సెట్టింగ్స్లో వై అని పెట్టుకున్నా. ఈడేమో ఇది కొంచెం దూరం ఉంది. అంటే ఇచ్చేతాను స్టోన్. నాకు ఒక్కటి రాలే. వచ్చినాయి. ఓకే ఓకే, నీకేమేమి చేయాలి? ఒక స్వాడ్, పికెక్స్, ఒక యాక్స్. ఓకే ఓకే, చేస్తాను. 1 minute. అవును, ఈ వీడియో ఎంతసేపు చేద్దాం? ఈ వీడియోనా ఒక 20-25. ఓకే, 25 వరకు ఉంటుందా ఉండదా? సరే, ఇక నేను స్టోన్ టూల్స్ చేసుకోవాలి. చాలా బాగా అస్సలు బాగాలేదు. ఏం బాగాలేదు? ఏం లేదు, నథింగ్. ఎటు పోయినాం మళ్ళా? కాబుల్ స్టోన్ తీసుకురావడానికి. నన్ను ఎందుకు కొట్టినా? చూడకుండా కొట్టినా. ఇటు తీసుకోవడం బయటకు వచ్చిన అప్పటికి తాకింది. నాకు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉన్నది, చెప్తా ఎక్స్పెరిమెంట్ గురించి. ఏం ఎక్స్పెరిమెంట్? ఒక స్టోన్ స్వాడ్ మంచిగా తాకుతుందా, ఒక స్టోన్ పికెక్స్ మంచిగా తాకుతుందా, ఒక స్టోన్ యాక్స్ మంచిగా తాకుతుందా? ఇలా స్టోన్ పికెక్స్ ఎక్కువ తాకదు కదా, అందుకు స్టోన్ యాక్స్ వర్సెస్ స్టోన్ పికెక్స్ అనుకుంటాను. ఓకే, ట్రై చేద్దాం. స్టోన్ స్వాడ్ వర్సెస్ స్టోన్ యాక్స్ మర్చిపోయాను. నైట్ అయ్యే టైం వచ్చింది, మనం షీప్ని ఎత్తుక్కోవాలి. ఈ ఎక్స్పెరిమెంట్లు ఏది చేసేద్దాంలే ఇక. నువ్వు యాక్స్ని పట్టుకున్నావు. గుడ్. ఎంత టైం చూడు? 2.5. ఓకే, ఇప్పుడు నువ్వు స్వాడ్తో కొట్టు. 3.5. స్వాడే ఎక్కువ తాకుతుంది అయితే. ఎస్, స్వాడే ఎక్కువ వాడదాం. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఇప్పుడు చూడు. ఇప్పుడు కూడా 2.5. సార్ ఇప్పుడే ఫుల్ అయింది హెల్త్. అమ్మ, నేను రాత్రి అయింది, మనం పారిపోవాలి తొందరగా. ఈ జాంబీస్ ఉంటాయి కదా, మనం తిక్క తింటాయి బాగా. నాకు పిచ్చిలేస్తాను. చీకటి అయితే అందరూ మనం లూట్ కూడా తెచ్చుకోవాలి. ఫుడ్ లేదు నా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఉన్నదా? నా దగ్గర 2 ఉన్నాయి. రా బీఫ్. ఇప్పుడు ఎట్లా రా బాబు, నేను చచ్చినట్టే ఈరోజు. ఆ ఫుడ్ తొందరగా పారిపోదాం పదా. అమ్మ, నీ 2 జాంబీస్. అత్తాను నాయన కాలే. అత్తానా? అమ్మ, నేను తిని ఓటలేకపోతానా. ఓసాహో ఊరుకో. ఏడిపోతానో నాకు కూడా తెలియదు. చింటా తొందరగా. అసలు ఎటు పోతాను నేను? ఏమో, నా వెనకాల వచ్చేదాకా ఆగు. ఆగేది లే అసలు. ఈ జాంబీస్ వచ్చి నన్ను చంపుతాయి మళ్ళా. రావు తాతోనారా? వస్తాను. కనబడతానా? కనబడతాను. నా వెనకాల ఉన్నా. అమ్మ, నా కళ్ళ ముందు 3 స్పాన్ అయినాయి. ఉరకాలరా. ఇప్పుడు కనబడతాను అసలు. అవుతాను. అమ్మో, వెనకాల వచ్చేసిన నీళ్ళకి ఎత్తకొచ్చి. ఓకే ఏమేమి? ఓకే, తను బోటి నిన్ను ప్రొటెక్ట్ చేస్తా కానీ. చేస్తాను. అమ్మ, జాంబీస్ వస్తాను, నువ్వు సంపరెంటర్ అవుతావని. ఈ జాంబీ వచ్చి అయిపోయిందా? వస్తానా? పద. ఎక్కిన పోనీ. ఎటో అటు పోనిస్తాను. ఎటు పోతుందో అర్థం కాదు. ఇక ఎటోటి పోని రాజ్యం మొత్తం సముద్రంలో తిరుగుదా ఉన్నాను.
ఏడన్నా కొంచెం పైనకి ల్యాండ్ మీదకి పోదాం. అమ్మా కనబడుతుందా మరి కనబడుతుందా నీకు అసలు? ఏం లేదు, నీళ్ళే. కొద్దిగా ముందర పోతే ల్యాండ్ అవుతుంది కావచ్చు, చూద్దాం. ఓకే చూద్దాం. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక విలేజ్ అనుకోరంటే వేద్దాం. నాకు ఇప్పుడు డౌట్ కూడా దాన్ని చచ్చిపోతానా లేదా అని. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫుడ్ తెచ్చుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? రేపు మనం ఫుడ్ కలెక్ట్ చేయడానికి పోదాం. ఓకే, అంటే చచ్చేటట్టు ఉన్నాం. ఏదైనా ల్యాండ్ అవుపిస్తే అటు పోయి కొద్దిసేపు ఆగుతాయి. ఏ ఒక్క ల్యాండ్ వస్తుంది. కనబడేది ల్యాండ్ కాడికి పోదాం పడుతుందరా కొనుక్తాను. ముందుకు వెళ్ళు హైసా, ముందుకు వెళ్ళు హైసా. దిగు 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 దిగు. దిగిన ఏమైంది? నేను దిగలే, సారీ. దిగు. క్రీపర్ అబ్బా, నేను ఎగిరిపోయినా. నువ్వు ఎటు పడ్డు? షట్, ఇక్కడనే ఉన్నా. బోట్ అవసరం లేదా పైకి కూడా? సరే తొందరగా ఇన్ని జాంబీస్ ఉన్నట్టున్నాయి. నాకు డౌట్ కొడతాను. ఈరోజు నేను కొంతమందిని చంపి వాళ్ళ రొట్టె ఫ్లెష్ తిని నా ఆకలి తీర్చుకోవాలనుకుంటాను. ఏదో చూస్తే ఫ్లవర్స్ విలేజ్ లెక్క ఉన్నది. ఈ విలేజ్ కాదు, ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్స్ ఏ ఉన్నాయి. ఇక్కడ బీహేవ్ ఉన్నది, చూసినావా? బీహేవ్ చూడలే. తేనె తీయ మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి. అమ్మ జాంబీ చింటూ, ఇద్దరు కలిసి జాంబీ చంపుతాం. ఫస్ట్ నువ్వు వెళ్ళి జాంబీని కొట్టు, ఆ తర్వాత నేను దాన్ని కొడతా. అది జాంబీని వెనకాల పడుతుంది కాబట్టి నేను దాన్ని కొడతా. ఓకే నువ్వు ఊరుకు నేను కొడతా. ఓకే సచ్చింది. నేను రిఫ్రెష్ తింటా. నా అమ్మ థ్యాంక్ యూ చింటూ. అసలు నాకు బెడ్ లేదు, ఫుడ్ లేదు. అయ్యే పోయి ఇప్పుడే ఇట్లా తెచ్చినాను. అది అడ్డం వచ్చి చంపేసింది. పోయింది అది. దాన్ని చంపుతామని నేను పోతా, అది నన్ను చంపింది. అమ్మ నన్ను ఊరికాలు కోఆర్డినేట్స్ చెప్పు. 367 మైనస్ 700. ఓకే వస్తానా. క్రీపర్ నీ వస్తువులు తీసుకో. దానికోసం పోతానా. వస్తానా. అరే పారిపోరా బుల్లోడా. తొందరగా తప్పించుకో. ఇంకో క్రీపర్ ఉన్నది. అమ్మయ్యా, ఎవరు లేరు నా ముందటైతే ప్రస్తుతానికి. నన్ను కానీ ఒక్కసారి ఏది కొట్టి నేను చచ్చిపోతా. స్పైడర్ కొట్టినా చచ్చిపోతా, జాంబీ కొట్టినా చచ్చిపోతా, క్రీపర్ కొడితే మొత్తానికే చచ్చిపోతా. పరిపూరా గుగులు పరిపూ. అమ్మ నేను ఈదుతా. నాకైతే నీళ్ళలో ఉంటే సేఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం జాంబీస్ అన్న క్రీపర్స్ అయినా మన దగ్గర రావాలంటే కొంచెం లేట్ అవుతుంది వాటికి. ఇట్లా నీళ్ళకి వెళ్ళి ఒక్కొక్కరిని చంపుతావు. ట్రై చేద్దాం. నిన్ను చంపిన జాంబీనే చంపుతా. ఓకే, అది ఏడున్నాయో ఎత్తుకోవాలి. ఎక్కడున్నావు? ఇప్పుడు ఎంత కోఆర్డినేట్స్? ఇప్పుడు నేనే వస్తావు నీ దగ్గరికి. ఓకే, ఇంతకు నీ పరిస్థితి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఘోరంగా ఉన్నాయి అత్త. అమ్మ పైన జాంబీ ఉన్నది, దాని లెక్క తర్వాత తెలుసుకుంటా. ఇది నేనే వరల్డ్స్ బెస్ట్ స్విమ్మర్ అనిపిస్తాను. కానీ నిజంగా అయితే నాకు స్విమ్మింగ్ మాత్రం రాదు. ఏడు నాకు ఘోరంగా జాంబీస్ ఉన్నాయి. నాకు జాంబీ కనబడ్డాయి. చచ్చిపోయినా. చచ్చినట్టు అనిపించింది. ఏం చచ్చిపోయినట్టు మెసేజ్ వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? చచ్చిపోయినా? అరే లూటు మొత్తం గోరిందా. ఆయన ఒక లూటు ఏమున్నది, 2 నిమిషాలు అలా చేసేస్తే వస్తుంది.
మంచి లూట్ పోయింది కదా స్కెల్టన్ చింటూ నాకు ఐడియా వచ్చింది. ఈ రాత్రి మొత్తం ఇట్లనే కాలక్షేపం చేసుకుంటా బతికిద్దాం. వితౌట్ రూట్ ఓన్లీ ఫైట్. ఏం కాలే, దీన్ని చంపాల్సిందే ఈరోజు. నన్ను కూడా ఘోరంగా దిగుతానే, ఘోరం కొడతానే అవైతే. ఎంత తింటావే నువ్వు? అమ్మాయి సచ్చింది. నువ్వు జల్లుమని నాకు ఏమైంది? నువ్వు వచ్చిన సడన్గా వెనకాలకి జల్లుమనకపోతే ఏమవుతుంది? వాడు స్కెల్టన్ ఉన్నాడు, వాడి జోలికి పోవాలా? ఈరోజు స్కెల్టన్ నన్ను కూడా ఘోర కొడతాను. వాము ఆయన కూడా వెళ్తున్నారు. ఇది చచ్చిపోతా ఏడాడు. ఏమైంది? వాడు స్కెల్టన్ ఉన్నాడు. ఇప్పుడు వుడ్ ఎందుకు కలెక్ట్ చేస్తాను? చచ్చిపోయింది. బతికిన అన్ని నా చేతులతో కొడతామా డాడీ సంపుతా నిన్ను సంపుతా. ఇది నన్ను కూడా చంపడాడు. ఎక్కడున్నా ఎన్నిసార్లు చంపుతావురా? ఏమైంది? ఈరోజు ఇప్పుడు లూట్ మొత్తం మంచిగా వేసుకున్నాం. నేను వాడికి పెట్టేస్తాను. వాడే వీడు వాడు సన్నగా వీడిని ఉట్టిన పెడతాడు. వాడు నేను వాడు తచ్చుడితోటి వీడిని కొడతా. అయిపోయి దగ్గర ఇదేంది ఎవడు వెళ్తాడు? వాడా ఈడా? ఇద్దరు కలిసేటట్టే ఉన్నారు. వాడా వీడా? వీడిని పంపించి ఇప్పుడు బయటికి పోరా. అయ్యా వాడే చచ్చిపోయాడు. ఓకే లూట్ తొందరగా మంచిగా లూట్ చేసుకొని ఒక బెడ్ వేసుకొని పెట్టుకుందాం. ఫాస్ట్ చేయాలి. మళ్ళీ వట్టినే నైట్ అవుతుంది. ఇప్పుడు తొందరగా వేసుకో, నేను కూడా చేసుకుంటా. ఓకే ఓకే. ఫస్ట్ ఫుడ్ తెచ్చుకున్నాక అటు పోయి అంతా ఫుడ్ అన్నిటిని చంపుదాం. ఓకే నేనైతే ఒక దాని మీద రివెంజ్ తీసుకోవాలి. స్పైడర్ని దాన్ని ఎత్తి మరీ చంపుతా. ఒక్క స్పైడర్ని ఘోరంగా వేయాలి. ఇప్పుడు మొత్తం ఫుడ్ ఘోరంగా చేసుకోవాలి. ఎస్. ఎక్కడున్నావు? నేను నీకు వుడ్ ఇద్దామని వచ్చినాక నువ్వు కనిపిస్తలేదు. నేను వేరే కాడి పోయినా కనబడ్డా నేను టైప్ వచ్చింది. తీసుకొని ఇస్తాను వుడ్. ఓకే టింగ్ టాంగ్ టాంగ్ టింగ్ రాలే. వచ్చింది. ఓకే వచ్చినాయి. ఏం చేయాలి నీకు? అదే నా స్వాడ్ అట్లా ఏదో ఒకటి చేసి నాకు ఇచ్చి. స్టోన్ పికాక్స్ ఇస్తా. స్టోన్ చేయి. స్టోన్ దే. అబ్బా ఓకే తెస్తా. ఇక ఏం చేస్తా ఈసారి కరెక్ట్ తెస్తా స్టోన్. నన్ను లోపలికి వచ్చి నిల్చున్నావేంది? అరే ఎంతసేపు ఇస్తావు నువ్వు క్రాఫ్టింగ్? నాకు ఇచ్చేయి. ఇస్తానా? ఇచ్చినావా? తొందర తీసుకో. ఇప్పుడు పీకాక్సా? ఒక స్టోన్ లేదా నీ దగ్గర? స్టోన్ నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నేను కరెక్ట్ 16 తీసుకొని వస్తావు. ఓకే తొందరగా అదే. ఓకే బ్రేకింగ్ 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 బ్రేకింగ్. అమ్మాయి ఇదొకటి మైనింగ్. ఎన్నైనాయి? అయిపోతాం. 16కి వచ్చింది 16 అద్దులే ఇంకా వస్తానా? మై కౌంట్ చంపిస్తావు నువ్వు. తొన్న వుడెన్ పికాక్స్ తోటే చంపేస్తా. అయిపోతుంది. ఎందుకంటే వుడెన్ పికాక్స్ అవసరం లేదు. ఇక పడేస్తా. ఇక నీకు కావాల్సిన ఇస్తా తీసుకో. ఓకే ఇచ్చేసిన. ఓకే నేను ఇప్పుడు ఆ కౌని చంపడానికి పోతాను. ఏ కవ్వు ఎక్కడుంది? ఆయన నాకు ఇలా కేవ్ సైడ్ కనబడ్డది. చంపుతాగా తయారైంది. అయ్యో కమ్మింగ్. నాకేది ఇస్తున్నావు? గది నాకెందుకు అంటే
ఇద్దామని అట్లా నా ఫ్రెండ్వి కదా ఒక సీడ్స్ ఏం చేసుకోవాలి అంటున్నా కదా. వ్యవసాయం చేస్తావు వ్యవసాయం ఇప్పుడే కాదు, ఇంకా ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఫస్ట్ అయితే మనం విలేజ్ అనుకొని ఒక మంచి ఇల్లు పెట్టుకోవాలి. అమ్మయ్య స్పైడర్ ఓ షట్ వచ్చినావు ఈరోజు. ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు నువ్వు సచ్చినట్టే నువ్వు ఇక అది రెండు నాకు ఘోరంగా నాకు దొరుకుతున్నాయి. స్ట్రింగ్స్ రెండు వచ్చినాయి కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి దీంతో ఈ స్ట్రింగ్స్ తోటి. లైట్గా స్టక్ అయింది ఏంది లైట్గా స్టక్ అయింది ఏమైంది? ఏం కాలే, ఏడ స్టక్ అయింది. ఇంతసేపు నాకు స్టక్ అయినట్టు అనిపించింది అందుకే. కొడి 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 ఇక కొడిని చంపిస్తా. కొడి ఆగు కొడి చికెన్ వండుకోవాలి ఈరోజు. అది ఘోరంగా దీనికి పిల్లు ఉన్నదా? ఎందుకు సరే చంపుడు? అది చూసుకోవాలి. మా షీప్స్ ఘోరంగా ఉన్నాయి, కౌస్ కూడా. నాకు ఒక బెడ్ ఇవ్వచ్చు కదా. ఇంకా షీప్స్ ఇంకా 3 అయినాయి నాకు రావు. నువ్వు నీ కోఆర్డినేట్స్ చెప్తావా కొంచెం? 91 66 9166. నాకు పిగ్గు దొరికింది. ఎక్కడ పిగ్ ఇంకో పిగ్గు 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 టెక్నోబ్లేడ్ టెక్నోబ్లేడ్. ఘోరంగా దొరుకుతుంది లూట్ అయితే. ఇప్పుడే చేసుకుంటే అయిపోతాయి. ఫర్నాన్స్ కూడా చేసుకొని దాన్ని కుక్ చేస్తే అయిపోతుంది. ఓకే ఓకే. లేకపోతే ఒక్కొక్కటి 2 hours వస్తాయి కావచ్చు అంతే. అంతే ఇప్పుడు సావాలి మళ్ళీ. ఆ టైంకి అయిపోయింది అనుకో, నైట్ టైంకి కష్టం అవుతుంది. కథ టాటా బై బై గుడ్ బై. ఎక్కడ తొందరగా వచ్చాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా? వస్తున్నా వస్తున్నా. కనబడు నిన్నేంటే కనబడేది. నాకు కూడా చూపించింది. ఓకే ఐఎమ్ కమింగ్ ఫర్ యూ కమింగ్ ఫర్ యూ. ఒకటే ఏడైతే వచ్చాయి, 4 ఉన్నాయి నా దగ్గర. షీప్స్ కోసం ఎత్తుకుందాం పట్టు వెళ్ళి. ఇది ఒకటి చేస్తా. ఓకే నేను అంతసేపు షీప్స్ కోసం ఎత్తుకడానికి పోతానా? ఓకే. ఎట్టున్నాయి షీపు? షీప్ దొరికినాయి. అవునా? ఎక్కడ దొరికింది నీకు? 5 అట్లా దొరికినాయి. ఇంకొకటి దొరకాలి ఎటు కాకుండా. చిన్నపిల్ల షీప్ నేను చంపకు. చంపుతలే. అక్కడ 2 ఉన్నాయి. నేను చంపాల్సిందే రోజు. మీ బుష్ తాగింది అసలు దాన్ని. దాన్ని ఇది చంపిన అక్కడికి ఎక్స్పీడ్ కూడా వదిలేవు కదా. వదిలాను. సరే బెడ్ అయితే చేస్తా. 6 వచ్చినాయి కరెక్ట్. నాకు రాలే ఊళ్ళు. సరే చేస్తాను. ఓకే తొందరగా. నాకు ఫిషింగ్ రోడ్ ఏ బుద్ధి అవుతుంది. కోడి పిల్లని చంపుతావు. కోడి పిల్ల కాదు పుంజు ఏదో ఒకటి కోడి చిక్కు చిక్కి చిక్కి చిక్కి. ఏం చెప్తాను ఇప్పుడు? నాకు బెడ్ వచ్చిందా? ఓకే. నేను ఒక ఫిషింగ్ రోడ్ వేసుకుంటా. ఓకే ఫస్ట్ పిగ్ని చంపాలి. ఫిషింగ్ రాడ్ వేసుకొని ఏం చెప్తావు? చేపలు పడదాం. ఈ ఫుడ్ ఎంతసేపు అని ఎత్తుకుదాం. చేపలు పడితే పని అయిపోతుంది. దాన్ని కూడా కుక్ చేసి తింటే అయిపోతుంది. ఎస్. ఇప్పుడు మళ్ళీ వుడ్ ఎందుకు కట్ చేస్తాను? క్రాఫ్టింగ్ నీ దగ్గర ఉన్నది కదా క్రాఫ్టింగ్ టేబుల్? ఉన్నది. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ చేయని చెప్పు. నా దగ్గరికి వచ్చి పెట్టుకో క్రాఫ్టింగ్ టేబుల్. నేను ఇవన్నీ ఇన్వెంటరీ కొంచెం క్లీన్ చేసుకుంటాను. అసలు మొత్తం అన్ని కిందికి ఉన్నాయి. ఏడున్నది క్రాఫ్టింగ్ టేబుల్? నువ్వేడున్నావు? నేను వేరే దిక్కు పోయినా. ఇక్కడ కనబడు. ఓకేనా? ఓకే సరే లెఫ్ట్ క్లిక్ కదా. నేను ఫిషింగ్ రోడ్ వేసుకుంటా.
నీకు స్టిక్స్ కావాలి కదా. మంచిగా నిద్ర వస్తాను ఇప్పుడు. అయిందా? చేసుకుంటాను. నేను ఇంకా ఎతుకుతా ఫుడ్ కోసం. ఓకే స్టిక్స్ వచ్చినాయి, చేసుకుంటా ఫిషింగ్ రాడ్. ఓకే అత్తాన్ని నొక్కపోతున్నా, నొక్కేసా. ఓకే ఏది తీసుకుంటావు చెయ్యి. ఓకే గాయ్స్, ఇక వీడియో అయిపోయింది ఇప్పటివరకే. నాకు బాగా నిద్ర వస్తుంది. ఇక్కడికి ఈ వీడియో ఇప్పుడు ఫిషింగ్ రాడ్ తోటి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఫిషింగ్ రాడ్ తోటి ఆన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అలాగే రేపు విలేజ్లో కలుద్దాం. విలేజ్కి వెళ్ళి ట్రై చేద్దాం. బాయ్ బాయ్.